జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే కూటమి ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే కిల్లారి రోసయ్య అన్నారు. అహంకారపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారాయన. గత ప్రభుత్వ హయాంలో దూషణలతో వైసీపీ పాలన సాగించిందన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని రోసయ్య ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలో జగన్ తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కార్తికేయ రెసిడెన్సీలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పాల్గొని మాట్లాడారు. 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు వీర మహిళల్ని ఆహ్వానించడానికి రాష్ట్ర కమిటీ అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించడానికి సమన్వయకర్తలు నియమించడం జరిగింది. ఆ దిశగా ఈ రోజు నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో అది సిరిగిరి శ్రీనివాసరావు గారు, తవిటి భావనారాయణ గారు తదితరుల నియోజకవర్గ కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చలవ వల్లే కూటమి ఏర్పాటు అయిందనేది కూడా అందరికి తెలిసిన విషయమే. జన సైనికులు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా అధికారం రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఐఎన్ఎస్లు కృషి చేస్తూ ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత రేపు 14వ తారీఖు పిఠాపురంలో అది ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఒక విజయోత్సవ సభ కూడా